అవును, ముక్కు మూసుకొని మనసు చంపుకొని సిగ్గుతో తల దించుకొని చెప్పుకోవాల్సిన గలీజు వార్త ఇది. కానీ తప్పడం లేదు. ఎస్, గండిపేట చెరువును మనకు మనమే గబ్బుపేట చెరువుగా మార్చేసుకుంటున్నాం. ఒకవైపు మురికి కూపంలా మారిన మూసీ నదిని సుందరీకరించుకునే ప్రయత్నాల్లో ఉన్నాం. కానీ అందమైన ఆహ్లాదకరమైన గండిపేట చెరువును మాత్రం గలీజ్గాళ్ల చేతులకు అప్పగించేస్తున్నామా? భాగ్యనగర వాసులకు తాగునీరు అందించే వరప్రదాయిని, వరదల నుంచి సిటీని కాపాడడానికి 100 ఏళ్ల క్రితం నిజాం ప్రభువులు నిర్మించిన అందమైన సరస్సు రంగారెడ్డి జిల్లాలోని గండిపేట చెరువు ఇప్పుడు డేంజర్లో పడింది. మీరు నమ్మినా నమ్మకపోయినా గండిపేట చెరువులోకి మలమూత్రాలను చేరుస్తున్నారు. మంచినీళ్ల చెరువును మురుగునీటి కాలువగా మార్చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే ఇదే పని మీద యథేచ్ఛగా ఒక దందానే సాగుతోంది. హిమాయత్ నగర్ పరిధిలో కొందరు సెప్టిక్ ట్యాంకర్ల ద్వారా మలమూత్ర వ్యర్థాలను గండిపేట చెరువులోకి వదులుతూ దొరికిపోయారు. ఈ వార్త విని భాగ్యనగరం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ గలీజ్ పని ఎన్ని రోజుల నుంచి జరుగుతున్నట్టు? మనం ఉస్మాన్ సాగర్ దగ్గర ఉన్నాము. ఇది ఒక వరదల సమయంలో నిండు కుండలాగా కనిపించేటటువంటి ఈ ఉస్మాన్ సాగర్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఏవైతే కింద ఉన్నటువంటి హిమాయత్ సాగర్ కావచ్చు, అంతేకాకుండా పాత బస్తీకంతా కూడా ఈ వాటర్ అంతా వెళ్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు కొంతమంది వచ్చి ఇక్కడ వ్యర్థాలను కలుపుతూ ఉన్నారు. ఇప్పుడు అదే ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎవరైతే శివానాయక్ అనే ఒక వ్యక్తి, అతను ఒక ప్రైవేట్ ట్యాంకర్ తీసుకొని వచ్చి ఆ ట్యాంకర్ మీద కూడా అటు GHMC అంతేకాకుండా HMDAకి సంబంధించినటువంటి ఆ పేర్లు కూడా ఉంటాయి. అవి చూసిన ఎవరైనా సరే అదొక మంచినీటి ట్యాంకర్గా చూస్తూ ఉంటారు. అయినప్పటికీ ఇక్కడ ఒక వ్యక్తి దాన్ని గమనించి అతన్ని పట్టుకోవడం జరిగింది. ఆ వ్యర్థాలన్నింటినీ కూడా ఇక్కడకు వచ్చి మనం ఉన్నటువంటి ఈ ప్లేస్లోనే అతను వ్యర్థాలన్నింటినీ కూడా ఈ మంచినీటి చెరువులో వదిలేస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని స్థానికులు గమనించి మొయినాబాద్ PS లో ఫిర్యాదు చేస్తే గానీ అధికారుల్లో కదలిక రాలేదు. కేసు నమోదు చేసి పెట్రోలింగ్ సిబ్బంది అప్రమత్తమై స్పాట్ కు చేరుకుని హడావిడి చేశారు. ట్యాంకర్ ఆగింది. ట్యాంకర్ ఆగితే ఇంద్రబాబు అది అట్లా పెడుతున్నాము, అది సెప్టిక్ ట్యాంక్ మొత్తము గలీజ్కి వెళ్తుంది అది అంటే ఈ సెప్టిక్ ట్యాంక్ అన్న అది అంటే అని చెప్పాడు. అంటే ఎవరు పంపించారు అది అంటే ఇక్కడ నిరంజన్ అనే వ్యక్తి అనే పేరు చెప్పాడు. ఒకసారి అతను నంబర్ ఇవ్వండి అంటానన్న. అయితే నంబర్ తెలియదు అది అంటాను. నంబర్ లేని మీరు ఎట్లా వచ్చారో ఎవరు చూపించారు అంటే అతనే చూపించి వెళ్ళాడు నిరంజను. ఇక్కడ పోయమని చెప్పాడు అది అంటే ఆ పోయమట అని చెప్పారు. సెకండ్ ట్రిప్ ఇది, ఫస్ట్ ట్రిప్ పోసేసాము అది అంటే అని చెప్పారు. ఇక్కడ హాస్టల్స్, ఇక్కడ ఉన్న కాలనీవి ఇదంతా తీసుకొచ్చి ఇక్కడ వేస్తారంటని అన్నని చెప్పాడు అబ్బాయి. అయితే ఇది ఎప్పటి నుంచి రా బాబా అది అంటే అన్న మేము 15 days అవుతుంది వర్క్ చేయబట్టి అది అంటే అని చెప్పాడు. నిజానికి అక్కడ కనిపిస్తున్నది సెప్టిక్ ట్యాంకర్. కానీ వాటర్ బోర్డ్ GHMC లోగో పెట్టుకుని నడుపుతున్నారు. డ్రైవర్ పేరు రమావతి శివనాయక్. ఉండేది హైదరాబాద్లోని సింగరేణి కాలనీలో. చేసేది మాత్రం ఈ పని. చుట్టుపక్కల ఉండే హాస్టల్స్, హోటల్స్ నుంచి సెప్టిక్ వ్యర్థాలు సేకరించి గండిపేట చెరువులో కలిపేయడం. తాగునీటి చెరువులో సెప్టిక్ వ్యర్థాల, మంచినీటిలో మలమూత్రాలు కలుపుతారా? ఇదేం పోయే కాలంరా అని తిట్టిపోస్తున్నారు నగర జనం. కాలేజెస్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి. వాటి వ్యర్థాలను రాత్రి 10 అయిందంటే స్టార్ట్ అయిపోతుంది. మార్నింగ్ 3-4 వరకు ఆ వ్యర్థాలను తెస్తారు. ఎక్కడెక్కడ వేస్తారు అనేది ఇక వాళ్ళ యజమానులకు తెలుసు, వాళ్ళకి తెలుసు. ఇక్కడ ఉన్న మున్సిపల్ ఆఫీసర్ కూడా ఆయన ఏం పట్టించుకోడు. ఇక్కడ హాస్టల్స్ లోకల్గా జనరల్గా అంటే హోటల్స్ చాలా ఎక్కువైనాయి. వాళ్ళకి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఏం సప్లై ఏది లేదు. ఈ సెప్టిక్ ట్యాంకులు పిలవడము డైలీ 2 రోజులకు 1 రోజుకు నిండుతుంది. మన దగ్గరనే బాలాజీ టెంపుల్ ఉంది, సెకండ్ చిన్న తిరుపతి. అక్కడికి వచ్చే పబ్లిక్ హోటల్స్కి వెళ్తారు, అన్నీ అది నిండిపోతుంది 1 డేలోనే. అది తీసుకొచ్చి అక్కడ నింపుకోవాలి. ఎవరు చూడని టైంలో, మార్నింగ్ టైంలో కానీ నైట్ టైంలో మొత్తం తీసుకొచ్చి ఇక్కడ కలిపేయడము. నిజానికి సెప్టిక్ ట్యాంకర్లు సిటీలో ఉన్న STPలకు తీసుకువెళ్లి అక్కడ మాత్రమే డంప్ చేయాలి. కానీ దగ్గరలో ఉండే గండిపేట చెరువులో డంప్ చేసి ఖర్చు మిగుల్చుకుంటున్నారు. ఇలాంటి వారిపై జలమండలి, హైడ్రా ప్రత్యేక నిఘా పెట్టాలి. నగరంలో మొత్తం 45 STPలు ఉన్నా ఉపయోగించడం లేదు అని జలమండలి వాపోతోంది. సెప్టిక్ ట్యాంక్ సంబంధించిన క్లీనింగ్ వెహికల్స్ అన్నిటికి కూడా ఒక యాప్ ఉంది. అది ASCII ద్వారా మానిటరింగ్ అవుతుంది. వాళ్ళందరూ కూడా సెప్టిక్ ట్యాంక్ ఎక్కడైతే ఉందో దాన్ని క్లీన్ చేసిన తర్వాత ఎక్కడ బయట పడేయకుండా దాన్ని STPకి నియర్ బై STPకి తీసుకొచ్చి అక్కడ కనిపిస్తే అక్కడ ట్రీట్ అవుతుంది.
వెహికల్స్ అన్నిటికి కూడా అఫీషియల్గా మేము ట్రైనింగ్ ఇచ్చాము. ఆ వెహికల్స్ అన్నీ కూడా సిస్టమేటిక్గా నడుస్తున్నాయి. ఎవరైతే తెలియకుండా ఇట్లా ఇల్లీగల్గా అన్అఫీషియల్గా ఈ లోగోని పెట్టుకొని నడుపుతున్నారో వాళ్ళు ఒకరిద్దరు ఉన్నారు. అలాంటి వాటిని మేము మా విజిలెన్స్ విభాగం పట్టుకున్నారు. రొటీన్ లైఫ్ నుంచి కాస్త రిలాక్సేషన్ కోసం, బ్యూటిఫుల్ సన్సెట్ వ్యూ కోసం, బోటింగ్ ఫెసిలిటీ కోసం వేలాది మంది నగర జనం గండిపేట చెరువుకు పోటెత్తుతారు. పక్కనే 3 ఏళ్ల క్రితం ఒక విశాలమైన పార్కు కూడా వచ్చేసింది. దీంతో ఇదొక మంచి పిక్నిక్ స్పాట్గా మారింది. కానీ ఈ నీళ్లలో మలమూత్రాలు కలుస్తున్నాయన్న వార్తతో ఏవగింపు పుడుతోంది.